సో హెల్లోగా ఈ రోజు నేను మాట్లాడేటటువంటి టాపిక్ ఏంటంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, థంబ్నెయిల్ చూసి వచ్చేసి ఉంటారు. సో నా వాయిస్ అయితే కొంచెం బాగాలేదు, ఎందుకంటే కొంచెం కోల్డ్ వల్ల అయితే సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. సో కొంచెం అడ్జస్ట్ అయిపోయింది. ప్లీజ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలోకి వెళ్దాం. సో టాప్ 5 డిసప్పాయింటెడ్ మూవీస్. ఈ మూవీస్లో అయితే 5th ప్లేస్లో అయితే హరిహర వీరమల్లు మూవీనే ఉంటుంది. ఈ మూవీ ఎందుకంటే ఎక్కువ యాంటిసిపేటింగ్గా ఉన్నది. ఈ మూవీ 5 years నుండి తీస్తూనే ఉన్నారు. విఎఫ్ఎక్స్ వరకు చాలా చాలా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ బడ్జెట్ అని చెప్పగానే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే చాలా చాలా ఎంజాయ్ అయితే చేశారు. ఈ మూవీ ఖచ్చితంగా రిలీజ్ అవ్వగానే బ్లాక్ బస్టర్ చేద్దాం, ఇది ఒక పెద్ద పీరియాడిక్ డ్రామా అనేసి అయితే అనుకున్నారు. కానీ మూవీ రిలీజ్ అయ్యాక దానికి రివర్స్ అయింది. సో ఏమైందంటే మూవీ అయితే విఎఫ్ఎక్స్ అయితే చాలా చాలా బ్యాడ్గా అయితే ఉండింది. ఇంత 300 crore బడ్జెట్ పెట్టి కూడా ఇంత వర్స్ట్ అవుట్పుట్ ఇస్తారనేసి అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే అస్సలు ఎక్స్పర్ట్గానే చేసి ఉండరు. సో హరిహర వీరమల్లు అయితే విఎఫ్ఎక్స్ వల్ల మాత్రమే ఫ్లాప్ అయింది అనమాట. నేను కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసా. హరిహర వీరమల్లు మూవీ అయితే థియేటర్లో బాగానే ఉంది, కానీ అక్కడక్కడ విఎఫ్ఎక్స్ 2-3 షార్ట్స్ వల్ల అయితే మొత్తం మూవీనే డిజాస్టర్ చేసి పడేశారు ఫ్యాన్స్ అయితే. మరి 4th వెళ్దామా? సో 4th వచ్చేసి కింగ్డమ్. విజయ్ ఫ్యాన్స్కి అయితే చాలా చాలా పండగే ఈ మూవీ అనేసి అయితే అనుకోవచ్చు. ఈ మూవీ చాలా చాలా బాగుంటుంది, కానీ క్లైమాక్స్ అయితే ఒక రేంజ్ హై ఇచ్చి మరి లాస్ట్లో అయితే రన్ టైం అయితే తక్కువ ఉండింది. సో రన్ టైం అయితే తక్కువలోనే చాలా బాగా అయితే హ్యాండ్లింగ్ అయితే చేశారు. కానీ కొంతమంది హేటర్స్ ఈ మూవీ బాగాలేదు అది చెప్పి మరీ అయితే డిజాస్టర్ చేశారు. ఈ మూవీలో సరిగ్గా విఎఫ్ఎక్స్ కూడా లేదు, విఎఫ్ఎక్స్ బాగాలేదని చెప్పడానికి. కానీ ఈ మూవీ ఫ్లాప్ అయినందుకు రీజన్ ఏంటంటే సితారా ఎంటర్టైన్మెంట్స్ అనమాట. సో నాగవంశీ అయితే సరిగ్గా ప్రమోషన్ అయితే చేశాడు, కానీ అక్కడ ఎక్కువగా అయితే మాట్లాడతాడు అనమాట. మీకు తెలిసిందే ఈవెంట్స్లో సితారా ఎంటర్టైన్మెంట్ ఓనర్ నాగవంశీ ఎలా మాట్లాడతాడు. సో మూవీని జయ్యి అని హైపిస్తాడు, థియేటర్లో అయితే అదే ఉండదు అనమాట. కానీ కింగ్డమ్ విషయంలో అయితే అట్టయితే అవ్వలేదు. సో సినిమా అయితే చాలా చాలా బాగుంది, అయినా కానీ ఎందుకంటే ఫ్లాప్ అయిందంటే కొన్ని సీన్స్లో అయితే ఎమోషన్ పట్టింది, కానీ కొంచెం ఎక్కువ అంటే కొంచెం ఎక్కువ సీన్స్ ఉండాలి, ఎక్కువ రన్ టైం ఉండాలి అనేసి అనిపించింది ఫ్యాన్స్కి అయితే. సో అలా కనుక ఎక్కువ రన్ టైం ఉంటే మాత్రం ఈ మూవీ కనుక 3 hours ఉంటే మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యేది సినిమా. సో థర్డ్కి వెళ్దామా? సో థర్డ్ వచ్చేసి అఖండ 2 మూవీ. అదేంటి బ్రో ఈ మూవీ చాలా చాలా బాగుంది కదా అంటే, ఈ మూవీ నాకైతే నచ్చలేదు భయ్యా. ఎందుకంటే ఈ మూవీలో అయితే మరీ 2 ఓవర్ యాక్షన్ సీన్స్ అయితే ఉన్నాయి. అంటే ఉండాలి, మరీ ఈ రేంజ్లో అయితే ఉండకూడదు. అండ్ ఆల్సో ఈ మూవీ పార్ట్ 1 అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎమోషన్ ఉన్న, కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్క షాట్ అయితే ఒక ఫ్రేమ్ సూపర్గా అయితే ఉంటుంది అనమాట. బట్ మాత్రం పార్ట్ 1 కంటే చాలా చాలా బ్యాడ్గానే ఉందనుకోవచ్చు. అదేంటి బ్రో ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది కదా అంటే, ఎవరు చెప్పారు బ్రో బ్లాక్ బస్టర్ అయిందని? మూవీ బడ్జెట్ 200 crore పెడితే 130 crore మాత్రమే రికవరీ చేయగలిగింది మూవీ టీం పోస్టర్స్ అయితే దింపుతున్నారు కదా బ్రో అంటే, వాళ్ళు వేస్తారు బ్రో, ఫేకే కదా. అలాంటి ఇప్పుడు గేమ్ చేంజర్ టీం కూడా వేశారు. ఇప్పుడు అదేమన్నా రియల్ కలెక్షన్స్ అయిపోతుందా? సో లేదు కదా. ఈ మూవీ చాలా చాలా ఎక్కువగా అయితే టూ మచ్ అయితే ఉంటుంది అనమాట. సో కొంతమంది అయితే లాజిక్స్ అవంతా ఆలోచిస్తారు కదా, వాళ్ళు థియేటర్లో కూర్చుంటే మాత్రం వాళ్ళకైతే నరకం కనబడుతుంది భయ్య. ఎందుకంటే అడుగు పెడితే ఫ్లాష్ మ్యాన్, అట్లయితే ఫస్ట్ బాలయ్యకి ఎలివేషన్లు ఉంటాయి. వచ్చిన ప్రతి ఒక్కరు ఎలివేషన్లు చెప్తానే ఉంటారు భయ్య. ప్రతి ఒక్కరికి ఒక 5 minutes క్లాస్ అయితే ఉంటుంది, స్పీచ్ అయితే ఉంటుంది. వాళ్ళు చెప్తా ఉంటే ఇరిటేషన్ వస్తుంది భయ్య. థియేటర్లో ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాం ఆ థియేటర్ నుండి అనిపిస్తుంది అనమాట. సో అఖండ 2 మూవీ అయితే నా పరంగా అయితే ఈ మూవీ అయితే చాలా చాలా బ్యాడ్ అనమాట. అందుకనే నేనైతే 3rd ప్లేస్లో అయితే పెట్టా. సో 2ndకి వెళ్ళిపోదామా? సో 2nd వచ్చేసి వార్ 2 మూవీ. ఈ మూవీలో ఎన్టీఆర్ని ఇన్వాల్వ్ చేసి మరీ హైప్ అయితే జయ్యని లేపారు సితారా ఎంటర్టైన్మెంట్ వాళ్ళైతే. సో నాగవంశీ అయితే ఏదేదో చెప్పాడనమాట ఈవెంట్లో అయితే. సో తెలుగు ఇండస్ట్రీలో రూపాయి ఎక్కువ కలెక్ట్ చేయాలి ఈ మూవీ, హిందీ ఇండస్ట్రీ కంటే ఎక్కువ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలి అనేసి అయితే చెప్పాడు. కానీ ఈ మూవీ మాత్రం పెద్ద బిస్కెటే అయిందని భయ్య. ఎందుకంటే ఈ మూవీకి అయితే కూలీ మూవీ అడ్డొచ్చింది. సరే కూలీ మూవీ కదా పోస్ట్ పోన్ చేస్తుందంటే, లేదు నేరుగా ధైర్యంగా అయితే వచ్చారు వీళ్ళైతే. సో దీనివల్ల అయితే వచ్చారు, ఫ్లాప్ అయ్యారనమాట. అది కూడా పెద్ద డిజాస్టర్ కూడా కాదు, 30 crore లాస్తోనే ఫ్లాప్ అయింది. 400 crore బడ్జెట్ పెడితే 370 crore మాత్రమే కలెక్ట్ చేసింది అనమాట ఈ మూవీ అయితే. సో కొన్ని చోట్ల అయితే చాలా మంచిగానే ఆడింది అనమాట ఈ ఫిలిం అయితే. సో ఎన్టీఆర్ అన్నకి మధ్యలో థియేటర్లో టైగర్ ఎఫెక్ట్స్ ఇస్తూ ఉంటారు భయ్య, అక్కడ మాత్రం ఇరిటేషన్ అంతా ఇంత కాదు భయ్య ఉండేది. నిజంగా ఎందుకు థియేటర్ లోపలికి వచ్చి ఓటీటీలు అన్నా చూసుకోండాలి అనిపించింది ఈ ఫిలిం అయితే. సో ఈ ఫిలిం కనుక మీరు కనుక చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో నాకైతే చాలా చాలా ఇరిటేషన్ అనిపించింది భయ్య. అదే కాకుండా కొన్ని సీన్స్లో అయితే కొన్ని మాత్రమే చెప్పేది, అన్నీ కాదు. కొన్ని షార్ట్స్లో అయితే విఎఫ్ఎక్స్ అయితే బాగుండు, ఇది పక్కా నేనైతే చెప్తా. కొన్ని షార్ట్స్లో అయితే విఎఫ్ఎక్స్ అయితే బాగుంటుంది అనమాట.
సో ఫస్ట్కి వెళ్దామా. ఫస్ట్ ఇప్పుడన్నా గేమ్ చేంజరే ఉంటుంది భయ్య 2025లో. ఎందుకంటే శంకర్ గారు లాంటి డైరెక్టర్ని పెట్టుకొని ఒక కమర్షియల్ సినిమా, అది కూడా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ తీశారంటే షాక్ అసలు చెప్పాలంటే. అది కూడా ఈ మూవీలో అయితే ఏమన్నా ఫుల్గా కంటెంట్ ఉందా అంటే అది లేదు. మన హీరో అయితే ఒక సీఎం అంట, సీఎమే అటు ఇటుగా ఐఏఎస్ అయిపోతాడు, ఐఏఎస్ నుండి ఐపీఎస్ అయిపోతాడు, ఐపీఎస్ ముందు అసలు అలా హీరోయిన్ చెప్పినందుకు అలా ఐఏఎస్కి రెడీ అవుతాడు అనమాట మనోడైతే. అట్నుండటే ఐపీఎస్కి సెలెక్ట్ అవుతాడు, అట్నుండటే ఐఏఎస్ అవుతాడు. మళ్ళీ ఇంటర్వెల్లో సడన్గా గ్యాప్ ఇచ్చి మరీ ఒక పెద్ద పోక్రీ లెవెల్ ట్విస్ట్ ఇస్తారనమాట, నేను సీఎం అనేసి. సెకండ్ హాఫ్లో వాళ్ళ నాన్న ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది. ఈ మూవీలో ఎక్కడంటే బిస్కెట్ అయింది మెయిన్ బడ్జెటే భయ్యా. ఎందుకంటే 450 crore పెట్టి మరి 450 crore పెట్టి ఇంత నార్మల్ ఫిల్మ్ తీశారంటే, అది కూడా ఈ మూవీ అంటే అంతా ఇంత కాదు, 7 hours 50 minutes. 7 hours 50 minutesని కట్ చేసి మరి 2 hours 45 minutesకి అయితే కట్ చేశారు భయ్యా వీళ్ళైతే. ఇంత పెద్ద మూవీ అసలు 2 hours 45 minutesకే మనకైతే నీరసం వచ్చేసిందంటే 7 hours కనుక థియేటర్లో వేసుంటే మన రూపురేఖలే మారిపోయి ఉంటాయి అన్నమాట. సో ఈ మూవీ గేమ్ చేంజర్ అయితే సంక్రాంతికి అయితే రిలీజ్ అయింది. అది కూడా బ్యాడ్ డేనా, January 10th బ్యాడ్ డే అనేసి తెలిసి కూడా అజ్ఞాతవాసి అనే డిజాస్టర్ కూడా అయింది అదే రోజున రిలీజ్ అయ్యి మరి. కానీ రిలీజ్ చేసి మరీ డిజాస్టర్ అయితే పొందారు. సంక్రాంతికి వస్తున్నాం మాత్రం సింపుల్గా హిట్ అయిపోయింది భయ్య, ఫ్యామిలీ అంటున్నారు అనేసి. ఈ మూవీ రామ్ చరణ్ ఫ్యాన్స్కి అయితే 1000 crore కొడతాం అనేసి అయితే దిల్ రాజు గారు అవి ప్రమోషన్ అంతా ఇంత కాదు భయ్య, ప్రమోషన్ చేసింది మాత్రం మూవీ మాత్రం పెద్ద డిజాస్టర్ అయితే అయింది. సో ఈ వీడియో ఇక్కడ వరకే. సో ఎవరైనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. మన ఛానల్కి అయితే చాలా చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, తొందరగా అయితే పెంచాలన్నమాట.